బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ప్రస్తుతం 1940 ఆ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా నదీమ్, ఐరేన్ తర్వాత మన్సారి వీరి ముగ్గురిని కర్మాన్‌మాసిని ఒక్క సంవత్సరం మౌనం పాటించమన్నారు. నలుగురు పురుష మండలి వారిని టైగర్ వ్యాలీలో ఉండి బతుకో చావో తేల్చుకోమన్నారు. బాబా స్త్రీ మండలికి ఇచ్చిన ఆజ్ఞలను గుర్తు చేస్తూ, నేను మీకు ఇచ్చిన ఆదేశాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఎంతగా ప్రయత్నిస్తే అంతగా నాకు సహాయపడగలరు. ఇతరులు మంచివారు కాదు అని చెప్పడం చాలా సులభం. కానీ ఎవరైనా నిజంగా చెడ్డవారైనప్పుడు వారి మంచువారు అని చెప్పడం చాలా కష్టం. ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఉపవాసం చేయడం చాలా సులభం. కానీ పరుల గురించి మంచి ఆలోచించడం నిజంగా నాకు చేయబోయే పెద్ద సహాయం అన్నారు బాబా. మీలో ఒక్కరు నాకు విధేయతను చూపించినా నేను ఎంతో సంతోషిస్తాను. విమర్శించడం అన్నది అందరి రక్తంలోనూ ఉంది. కానీ విమర్శ చేయకుండా నిగ్రహించుకోవడం చాలా ఉన్నతమైన నియంత్రణ. ఉదాహరణకు మీ దగ్గర 3 స్లైస్ బ్రెడ్ పీసులు ఉన్నాయి అనుకుందాం. నడేన్ అందరిలో నుంచి ఒక స్లైస్ తీసుకొని తింటే మీరు ఏమంటారు? ఆమె స్వార్థపరురాలు అనుకుంటారు. అలా కాకుండా ఆమెకు మరొక స్లైస్ బ్రెడ్ మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే అది అత్యుత్తమమైన మరియు మీకు ఉన్నతిని కలిగించే స్వభావం అన్నారు బాబా. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రాబోవు ఒక్క సంవత్సరం నిద్రపోయే సమయం మినహాయించి మిగిలిన సమయమంతా మీరు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. నా ఆజ్ఞలను మనస్ఫూర్తిగా పాటించాలి. అలా మీరు అనుకుంటే పొద్దున లేచినప్పటి నుండి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు జాగ్రత్తగా ఉండండి. నా ఆజ్ఞలను గుర్తుపెట్టుకొని పాటించండి అన్నారు బాబా. ఆగస్టు జైబాబా అండి 1940 నర్మద గారు. సంవత్సరం. జై బాబా అండి. జైబాబా. ఇప్పుడు మీరు చదివినది ఇంకొకసారి చదివి కొంచెం వివరించి చెప్తారా? మీకేమన్నా తెలిసినట్టు. ఇప్పుడు చదివిన అంటే పేరా అండి? ఇప్పుడు అవునవును. అంటే హ్మ్. మనకు నిన్న చదువుకున్నప్పుడు బాబా శ్రీమండలి వారికి తాను రెండవ ప్రపంచ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడు విశ్వ కార్యంలో చాలా చాలా తీవ్రమైన పనిలో ఉన్నారు బాబా. వీళ్ళందరూ ఆహ్, ఎగువ మెహరాబాదు మీద బాబా కేటాయించిన ఆ స్ ఆహ్, క్వార్టర్స్‌లో వీళ్ళు స్త్రీ మండలి వారు అంటే తూర్పు దేశానికి చెందినవారు, అలాగే పశ్చిమ దేశానికి చెందినవారు కూడా ఉన్నారక్కడ. బాబా స్త్రీలందరిని ఉద్దేశించి, నేను ఇప్పుడు చేయబోయే పని నాకు చాలా తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు గనక నాకు సహాయం చేయాలంటే మీకు కూడా అవకాశం ఉంది అంటూ బాబా కొన్ని ఆజ్ఞలిచ్చారు. అందులో ఏంటంటే బాబా యొక్క నామం బాబా ఇచ్చినటువంటి భగవంతుని నామాలను రోజు బాబాయ్ నిర్దేశించిన ఆ సమయంలో ఉచ్చరించడం. అది ముందు ముందు మనకు తెలుస్తుంది. అలాగే ఇంకొకటేం చెప్పారంటే స్త్రీలందరూ కూడా ఎవరిని నిందించకుండా అంటే వాళ్ళలో వాళ్ళు కలహాలు చేసుకోకుండా అంటే అక్కడున్నప్పుడు ఒకే చోట చాలా మంది స్త్రీలున్నారు కాబట్టి ఏదో ఒక విషయం పైన పొరపచలు వస్తూ ఉంటాయి. అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఒకరిని ఒకరు ఎత్తి పొడుపు మాటలు అనుకోకుండా, గట్టిగా అరుచుకోకుండా ఆహ్, చాలా సావకాశంగా దాన్ని ప ప పరిష్కరించుకొని ఆహ్, ఎలాంటి కోపం కూడా వేరే వాళ్ళ మీద చూపించకుండా నిగ్రహించుకొని ఉండాలి అని బాబా ఆదేశం ఇచ్చారు. అలా చేయగలిగితే నా పనిలో మీరు నాకెంతో సహాయం చేసిన వాళ్ళవుతారు అని బాబా చెప్పడం జరిగింది. అంటే ఇది మనకు మంచిదే కావచ్చు కానీ, బాబా పనిలో సహాయం చేయడానికి కూడా ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే బాబాయే చెప్తున్నారు. ఇలా మీరు ఉండగలిగితే, నేను ఆదేశించినట్లుగాన ఉండగలిగితే, మీరు నా పనిలో నాకెంతో సహాయం చేసిన వాళ్ళవుతారు అని బాబా చెప్తారు. ఇక్కడ ఇంకా బాబా ఏమంటున్నారంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ, ఇప్పుడు వేరే వాళ్ళను కోపంగా మనం ఒక మాట అనడం చాలా సులభం.
అయితే నిజంగా ఆ మనిషి తప్పు చేసినా కూడా నిగ్రహించుకొని అతన్ని ఏమి అనకుండా ఉండగలగడం అన్నది చాలా ఉన్నతమైనటువంటి అది నిగ్రహం అన్నారు బాబా. ఎందుకంటే వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. అతడు నిజంగా తప్పు చేసినా కూడా ఏమి అనకుండా తమాయించుకోవాలి అని బాబా స్త్రీలకు చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే బాబా, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర ఒక 4 స్లైస్ బ్రెడ్ ముక్కలున్నాయనుకుందాం. అందులో ఎవరైనా ఒకరు వచ్చి ఉన్న దాంట్లో వాళ్ళు ఒక 10 మందున్నారు. అయితే అక్కడున్నవి 4 ఆ 4లో ఎవరో ఒకరొచ్చి తమకు తాముగా ఎవరిని అడగకుండా ఒక బ్రెడ్ ముక్క తినేసారనుకుంటే, మిగిలిన వాళ్ళేమనుకుంటారు? అయ్యో! ఈమె ఎంత స్వార్థపరురాలు. ఇక్కడ ఇంతమందుండగా తను మాత్రం ఒక బ్రెడ్ ముక్కని తినేసింది అనుకుంటారు. అయితే బాబా ఏమంటున్నారంటే, అలా అనుకోకుండా నీకు ఇంకా ఒకటి కావాలా? ఇంకా నీవు తింటావా? నీకింకా ఆకలిగా ఉందా? అంటూ ఇంకొకటి ఇచ్చే ఒక ఉదారమైన మనస్సును కలిగి ఉండాలి అంటున్నారు బాబా ఇక్కడ. అంటే స్త్రీలకు అలా చెప్తున్నారు. అంటే ఏది కూడా నిజంగా తప్పు జరిగినా కూడా బాబా అంటారు కదా! మిమ్మల్ని మీరు దోచి పెడుతూ వేరే వాళ్ళ సుఖ సంతోషానికి మీరు ప్రయత్నం చేయాలి కానీ, వేరే ఇతరులను దోచుకోకూడదు అని. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నవి 4 బ్రెడ్ ముక్కలే అయినా కూడా, అందులో ఆమె ఒకటి తిన్నది గదా! ఇంకా ఒకటి కావాలా అని అడిగే ఉదార స్వభావం ఉండాలి కానీ, నువ్వేంటి అలా తినేసావే అంటూ ఆహ్, ఆమెను ఎత్తి పొడుపు మాటలు అనకూడదు. ఇలా మీరు ప్రవర్తించగలిగితే, నేను చేస్తున్నటువంటి నా ఒక విశ్వ కార్యంలో మీరు నా ఒత్తిడిని ఎంతో తగ్గించగలుగుతారు. నాకు ఎంతో సహాయపడగలుగుతారు అంటూ బాబా స్త్రీ మండలికి ఇక్కడ చెప్తున్నారండి. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ రాబోవు ఒక్క సంవత్సరం నిద్రపోయే సమయం మినహాయించి, మిగిలిన సమయమంతా మీరు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి అని ఇది బాబా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనం పాటించాలనే అనుకుంటాం. బాబా ఆజ్ఞలు, ఆదేశాలు ఏమి ఉన్నాయో అవి. అయితే అప్పుడు మనకు ఒక దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు మాత్రమే అది చేస్తాం. తర్వాత వేరే ధ్యాసలో పడ్డప్పుడు ఇవి మర్చిపోతూ ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, మీరు నిద్రపోయే సమయం మినహాయించి, మేలుకొని ఉన్న సమయం మొత్తమంతా నేనిచ్చిన ఆజ్ఞ మీదే మీరు మనసును కేంద్రీకరించి, దాన్ని శాయశక్తులా మీరు చేయడానికి ప్రయత్నిస్తూ, చాలా అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు బాబా. ఎందుకంటే, ఒక్క క్షణం చాలు మర్చిపోవడానికి, మళ్ళీ మన పాత ధోరణిలోకి వచ్చేయడానికి. అందుకే బాబా చెప్తున్నారు, మీరు పడుకున్నప్పుడు మాత్రం మినహాయించి మిగిలిన సమయమంతా కూడా నేనిచ్చినట్టి ఆజ్ఞలను పాటించడానికి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఆగస్టు 1940 నుండి ఆగస్టు 1941 వరకు చాలా ఆసక్తికరమైన రోజులు. అలాగే 1943వ సంవత్సరంలో మనమందరం మెక్సికో దేశానికి వెళదాం అన్నారు బాబా. యుద్ధం పరిస్థితులను సమీక్షిస్తూ బాబా ఇలా అన్నారు. ఇంగ్లాండ్ పరాజయం పొందడం కన్నా అధ్వానమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. అది నిస్సహాయతను అనుభవించబోతోంది. కానీ తరువాత మంచి పరిస్థితులు ప్రపంచంలో నెలకొంటాయి. ఈ కొత్త మస్తు కరీం బాబా చాలా అద్భుతంగా ఉన్నాడు. తన చోటి నుండి అస్సలు లేవడు. తన ముందు ఏమి పెడితే అది తింటాడు. ఈరోజు 60 పాన్లు ఒకటేసారి తిన్నాడు. అతడి కళ్ళు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి అని బాబా స్త్రీ మండలి వారితో చెప్పారు. మరునాడు బాబా ఇలా వెల్లడించారు. యూరోప్‌లో లక్షలాది మంది తిండి లేక అలమటిస్తూ ఉన్నారు. లక్షలాది మంది జబ్బులతో చనిపోయారు. అమెరికా, బ్రిటన్‌తో విసిగిపోయింది. మనం ఇక్కడి నుండి కలకత్తాకు వెళ్ళబోతున్నాము అన్నారు బాబా. అక్కడ చాలా బాగుంటుంది. మనం ఇక్కడి నుండి కదులుతున్నాము కాబట్టి యుద్ధంలోని పరిణామాలలో కూడా కదలిక వస్తుంది. యుద్ధం సమాచారాలు కూడా ఉత్తేజకరంగా ఉంటాయి. కలకత్తా కూడా ఉత్తేజకరంగా ఉంటుంది అన్నారు బాబా. 1940 జూలై 19వ తారీఖు బాబా తన స్త్రీ మండలితో రాంచీ నుండి కలకత్తా బయలుదేరారు. బాబా కలకత్తాలో స్త్రీ మండలిని బొటానికల్ గార్డెన్స్, కాళీఘాట్ మరియు సిటీ మార్కెట్
జూ మొదలైన ప్రదేశాలు చూపించారు. ఆ సాయంకాలం జైన్ టెంపుల్, ఈడెన్ గార్డెన్ చూసిన తర్వాత పక్షులను, జంతువులను అమ్మేటటువంటి ఒక మార్కెట్‌కు బాబా స్త్రీ మండలి వారిని తీసుకెళ్లారు. ఒక పంజరంలో తోకలేని ఒక కోతి తన చేతిని పంజరం బయటికి పెడుతూ ఒక పిల్లిలాగా అరిచింది. బాబా ఆ కోతిని చూసి నవ్వుతూ దాని చేయి పట్టుకున్నారు. బాబా, అది మీతో రావాలని అనుకుంటోంది అంది మెహరా. బాబా దాన్ని కొనుక్కొని తమతో తీసుకెళ్ళాలి అనుకున్నారు. బాబా ఆ కోతికి జంపు అని పేరు పెట్టి దాని సంరక్షణను కిట్టీకి ఇచ్చారు. కలకత్తా నుండి అహ్మద్ నగర్ కు రైల్లో వస్తూ ఉన్నప్పుడు ఆ కోతి ఒక బాస్కెట్ లో దాన్ని పెట్టి తీసుకొచ్చారు. ఎందుకంటే జంతువులను రైల్లో తీసుకెళ్లడం అప్పుడు అనుమతించేవారు కాదు. ఆ జంపు పక్షులు ఉన్న మార్కెట్‌లో పెరిగింది కాబట్టి అది పిల్లిలాగే, పక్షిలాగా కూడా శబ్దం చేస్తూ ఉండేది. రైల్లో టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆ కోతి పక్షిలాగా అరవడంతో టికెట్ కలెక్టర్ పక్షి ఉంది ఆ బాస్కెట్‌లో అనుకొని వెళ్ళిపోయాడు. పక్షులకు రైల్లో తీసుకెళ్లడానికి అనుమతి ఉండేది. బాబా రాంచీలో ఉండగానే పెండుకు చెప్పి మహా మెహరాబాదు కొండ మీద మెటర్నిటీ హాస్పిటల్ నడిపిన చోట ఒక దృఢమైన వెదురు పంజరం ఉన్న గదిని నిర్మించమని ఆదేశించారు. కరీం బాబా చాలా ఉగ్రుడు మరియు చాలా బలవంతుడు. అతడిని నిలువరించాలంటే చాలా కష్టమయ్యేది పురుష మండలి వారికి. కరీం బాబాకు ఇనుప చైళ్లను కట్టి ఆ వెదురుతో నిర్మించిన పంజరం గదిలో ఉంచమన్నారు బాబా. జూలై 25వ తారీఖు నుండి బాబా కరీం బాబా మరియు మిగిలిన మస్తులతో ఏకాంతవాసం ప్రారంభించాలని అనుకున్నారు. స్త్రీ మండలిని మెహరా గదిలో సమావేశపరిచి వారితో బాబా ఇలా అన్నారు. నేను మీరు పాటించాల్సిన ఆదేశాలను రేపు మీకు ఇస్తాను. మీరు వాటిని అన్నిటినీ పాటించగలరు అని నాకు తెలుసు. కానీ పరనింద చేయకూడదు అన్న ఆజ్ఞను మాత్రం మీరు పాటించలేరు. నేను మిమ్మల్ని గత కొన్ని రోజులుగా గమనించి చూస్తూనే ఉన్నాను అన్నారు బాబా. బాబా స్త్రీ మండలితో ఇంకా ఇలా అన్నారు. మీరు నా ఆజ్ఞను పాటించలేకపోతే నేను ఏమీ పట్టించుకోను. కానీ మీరు గనుక నా ఆజ్ఞను పాటిస్తే నాకు సహాయపడగలరు. మీరు నా ఆజ్ఞను పాటిస్తారు అన్న ఆశ నాకు 1% మాత్రమే ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుండి మీరు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి. అందరూ అందరూ పోరాడతారు కానీ ఈ ఆజ్ఞను మీరు పాటించడం గురించి ఆలోచిస్తే మీరందరూ పనికిరాని వారే అన్నారు బాబా. మీ శాయశక్తులా ప్రయత్నించేది మీ అశక్తతను దాచడానికి ప్రయత్నించండి. మీరు గనక గట్టిగా ప్రయత్నం చేస్తే సాధించగలరు. ప్రయత్నించడం అంటే నన్ను గుర్తుంచుకోవడం. నేను వారానికి ఒక రోజు వచ్చి మిమ్మల్ని కలిసి కొన్ని గంటలు మీతో గడిపి వెళతాను. ప్రతి ఒక్కరికి వారి వారి పనులు నేను నిర్దేశిస్తాను. వాటిని మీరు హృదయపూర్వకంగా చేయాలి అన్నారు బాబా. నదీన్, ఐరేన్, మన్సారి మరియు కర్మాన్ మాసీలకు 1 సంవత్సరం పాటు మౌనం పాటించమన్నారు. కిట్టి మరియు కొందరికి వ్రాయడం మానేయమన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క పూటే భోజనం చేయాలని ఆదేశించారు. అలాగే పొద్దున లేచిన వెంటనే భగవంతుడి 7 నామాలు పాడాలి. బాబా ఈ నామాలను ఎలా పాడాలో ఆ రాగం కూడా తానే నేర్పించారు. మణి హార్మోనియం వాయించేది. బాబా స్త్రీలను 3 భాగాలుగా విడదీశారు. వారు వారి గ్రూప్‌లోని వారితో తప్ప మిగిలిన వారితో మాట్లాడడానికి వీలు లేదు అని ఆజ్ఞ ఇచ్చారు. బాబా సమక్షంలో మాత్రమే వారి అందరితోనూ మాట్లాడుకోవచ్చు. కిట్టి మాత్రం ఒక గ్రూప్ నుండి మరొక గ్రూప్‌కు ఏదైనా మెసేజ్ ఉంటే దాన్ని తీసుకెళ్లి ఇవ్వచ్చు అన్నారు బాబా. బాబా స్త్రీలకు ఇచ్చిన ముఖ్య ఆదేశాలు ఏమిటంటే కోపాన్ని నిగ్రహించుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, విమర్శించకుండా ఉండడం,
మీకు కోపమే రాకపోతే మీరు రాయితో సమానం. మీకు కోపం వచ్చినా మీరు దాన్ని నియంత్రించుకోలేకపోతే మీరు జంతువులతో సమానం. కానీ కోపం వచ్చినా మీరు దాన్ని నియంత్రించుకోగలిగితే మీరు దేవదూతలు, సంతులు అన్నారు బాబా. మీరు మీ సహజ గుణానికి విరుద్ధంగా, మీ అలవాట్లకు విరుద్ధంగా ప్రవర్తించగలిగినప్పుడు నా పనిలో సహాయపడగలరు. కోపమే రాకుండా ఉంటే నాకు సహాయపడలేరు. మీకు కోపం రావాలి కానీ దాన్ని వ్యక్తపరచకూడదు అన్నారు బాబా. మీరు నన్ను ప్రేమిస్తే నా ఈ ఆజ్ఞలు మీరు చాలా సులభంగా పాటించగలరు. యోగా అంటే నిగ్రహం. కానీ మీ చేతలు మీ చేతులు, కాళ్ళు నరికి నాకు ఇచ్చేదానికంటే ఈ నిగ్రహం చాలా కష్టం. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమని క్రైస్ట్ చెప్పినది ఇలాంటి నిగ్రహాన్ని ప్రదర్శించమనే. కానీ ప్రపంచం ఇలా చెంపదెబ్బ తినడం ఒక పిరికివాడి, సిగ్గులేని వాడి లక్షణం అని అనుకుంటారు. ఒక సద్భావనతో చేసే విమర్శ మంచిదే. హాస్యం చేసుకోండి, సంతోషించండి. కానీ ఒకరిని ఒకరు విమర్శించుకొని నొప్పించుకోకండి. పరుల మీద ఎలాంటి ద్వేషము, కోపము లేకుండా ప్రేమతో వారిలోని తప్పులను ఎత్తి చూపితే అందులో తప్పు లేదు. ప్రేమతో ఒకరినొకరు వాదించుకున్నా తప్పు లేదు. నాకు విధేయత చూపి నా ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న ఇతరులను నొప్పించే తీయని అలవాటును త్యాగం చేయండి. కామము, కోపము, దురాశను దూరం చేసుకోవడానికి పోరాడండి. మీరు గనక విజయం సాధిస్తే నాకు సహాయం చేయగలుగుతారు. ఇన్ని రోజులు మీరు చేస్తున్న వాటికి విరుద్ధంగా ప్రవర్తించడమే నిగ్రహం అన్నారు బాబా. ఒక్కసారి మీరు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఒక్కసారి మీరు విజయం పొందినా నాకు ఎంతో సహాయం చేయగలరు. మీరు 9 సార్లు ఓడిపోయి ఒక్కసారి విజయం సాధించినా నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు అన్నారు బాబా. ఒక మనిషికి జ్వరం వచ్చి ఆకలి కలిగి జబ్బు పడ్డప్పుడు అతడికి అసహనం, కోపం కలుగుతాయి. అలాగే ఒకడికి పంటి నొప్పి వస్తే అసహనానికి, కోపానికి ఇంకా ఎక్కువగా గురవుతాడు. కేవలం కోపం అన్నది పంటి నొప్పితో పోలిస్తే చాలా పెద్ద జబ్బు. కామము, కోపం అన్నవి పంటి నొప్పితో పోలిస్తే చాలా పెద్ద జబ్బులు. కాబట్టి మొదటి వాటి నుండి ముక్తి పొందటానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మికతలో సర్దుబాటుకు తావులేదు. ప్రతి కోరికను త్యజించాలి అన్నారు బాబా. నాసిక్‌లో బాబా పాశ్చాత్యులతో ఇలా చెప్పి ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు బాధపడకండి, కోపించుకోకండి. వారు మీకు మీ సంస్కార భారాల్ని తగ్గించి మేలు చేస్తున్నారు అందుకు సంతోషించండి. అలాగే వారు తమ సంస్కారాల భారాన్ని పెంచుకుంటూ ఉన్నారు కాబట్టి వారి మీద జాలిపడండి అన్నారు బాబా. బాబా స్త్రీలతో ముఖ్యంగా మెహరాకు మనస్తాపం కలిగించకుండా చూసుకోమన్నారు. మీరు గనుక మెహరాకు బాధ కలిగిస్తే మీరు ఓడిపోయినట్టే. ఆమె గనుక కోపం తెచ్చుకుంటే మీ కథ అంతే అన్నారు బాబా. మరునాడు జూలై 26వ తారీఖున బాబా స్త్రీలకు అధికారికంగా ఆజ్ఞలను ఇచ్చి ఇలా అన్నారు. ఈ ఆజ్ఞలను తేలికగా తీసుకోకండి. ఇవి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి అని గ్రహించండి. ప్రతి ఒక్కరూ వారి వారి శక్తికి మించి వీటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరి ప్రయత్నము ముఖ్యమైనదే అన్నారు బాబా. మళ్ళీ బాబా స్త్రీ మండలితో ఇలా అన్నారు. ఈ యుద్ధం ఒక పెద్ద నాటకం. ఇందులో ఒక హీరో, హీరోయిన్ మరియు విలన్ కూడా ఉన్నాడు. అందరూ వారి వారి పాత్రలను వారు పోషిస్తున్నారు. ఇందులో హిట్లర్ తప్పేమీ లేదు. అతడు అతడు ఈ నాటకంలో తన పాత్రను పోషిస్తున్నాడు అంతే. అతడు తన పాత్రను చాలా బాగా పోషిస్తూ ఉండడం చాలా మంచిది. నాకు విలన్లు, హీరోలు, ఏంజెల్స్ మరియు డెవిల్స్ అందరూ ఇష్టమే. ఎవరు వారి పాత్రలు చక్కగా సంపూర్ణంగా పోషిస్తారో వారందరూ నాకు ఇష్టమే అన్నారు బాబా.
బాబా యొక్క అవతార ఉద్యమం యుద్ధం బాబా యొక్క అవతార ఉద్యమం మాయ మీద యుద్ధం చేసి ప్రపంచానికి విడుదలను ప్రసాదించడం. దానికోసం తన హెడ్ క్వార్టర్స్ లో స్త్రీ మండలికి వారి వారి ఆదేశాలను, విధులను కేటాయించారు బాబా. జూలై 27న బాబా మరియు స్త్రీలు ఒక కార్యక్రమం రూపించి దానిని రోజు పాటించారు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుందండి. అవునా? నేను అంటే మధ్యలో ఏదో సౌండ్ వస్తుందండి. ఎవరైనా మ్యూట్ లో లేరా చూసుకోవాలి. నేను ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవుతాను, చూద్దాం.